అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇది నాది కొత్త హమ్మింగ్ బర్డ్ ఫీడర్ కొనుక్కున్నాను. దానికి మోట్ కూడా కొనుక్కున్నాను. ఇది పాతదనమాట. అంటే బర్డ్స్ సరిగ్గా రావట్లేదు. పైగానేమో పైనుంచి చీమలొచ్చి దాంట్లోకి వెళ్ళిపోతున్నాయన్నమాట. అందుకని ఇది కొత్తది కొన్నాను. కొత్తది కొనడం అంటే మోట్ అంటారు. దాంట్లో నీళ్లు పోస్తారన్నమాట. అప్పుడు చీమలు దాంట్లోకి వెళ్ళకుండాను. ఆహ్, ద అది బావుంది. $10కి వచ్చింది. అది పాతది తీసేస్తున్నాను. అది మీకు చూపిద్దామని. నాకు హమ్మింగ్ బర్డ్స్ అంటే చాలా ఇష్టం. చాలా చిన్నవన్నమాట. బాగా ఎగురుతుంటాయి. వాటికి పంచదార నీళ్ళు పెట్టాలి. పెడితే అవి వస్తాయన్నమాట. ఏప్రిల్ చివరిలో, మే ఫస్ట్ వీక్‌లో వచ్చి మళ్ళీ సెప్టెంబర్‌లో వెళ్ళిపోతాయి. సో, ఇదనమాట. పూర్తిగా సిరప్ ఏసాను. పంచదార నీళ్ళేసాను దాంట్లోను. సిరప్ అంటారు దాన్ని. అలాగా హ్యాంగ్ చేశాననమాట. పైనేమో నీళ్ళు పెడితే చీమలు రాకుండా ఉంటాయన్నమాట. సో, బాగుంది కదండీ! మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంటే ఎక్కువ మంది చూస్తారని చెప్తున్నాననమాట. నేను ఎలా ఉంటాననేది. ఇది కొత్తదనమాట. ఇది $4కి ఇచ్చారు. లోస్‌లోను. ఇది వా చీమలు వచ్చి దాంట్లో పడిపోతాయనమాట. ఇంక రావు చీమలు. లేపోతే లోపలికి ఈ పందార నీళ్ళ కోసం లోపలికొచ్చేస్తున్నాయి పాత దాంట్లో. సో, చాలా బావుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఈ బర్డ్స్ వచ్చినప్పుడు ఎంత క్యూట్‌గా ఉంటాయో. చిన్న బర్డ్ అనమాట అది. దానికోసమని పువ్వులు గూడా కొన్ని కొన్ని నేను ప్రత్యేకంగా కొని ఆ బుషెస్ అవి పెడతాను. ఇదేమో నా వాటర్ లిల్లీ. చూసారా బడ్ రూపంలో ఉంది. అంటే ఇంకా పూర్తిగా విడవలేదనమాట. ఒకరోజు ముందు తీసిన వీడియో ఇది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇలాగ విడిచింది. చూసారా ఎంత బావుందో వాటర్ లిల్లీ. చిన్న గార్డెన్ అయినా కూడా నేను వాటర్ ఫీచర్ పెట్టుకున్నాను. దాంట్లో వాటర్ లిల్లీ పెట్టుకున్నాను. చక్కగా పెరిగింది. ఇది నా గార్లిక్ మొక్కలు పువ్వులు పెడుతున్నాయనమాట. అంటే స్కేప్స్ అంటారు. గార్లిక్ స్కేప్స్ అంటారు. అవి పువ్వులు పెడుతుంటే రాంగానే తీసేయాలి. చివరి దాకా ఆ కొమ్మ దాకా కట్ చేసేయాలన్నమాట. లేకపోతే కనుక మన బల్బు బాగా పెరిగింది కదా నవంబర్ నుంచి. ఆ గార్లిక్ అదే వెల్లుల్లిపాయ రససారాన్నంతా తీసేసుకుని పువ్వు, గింజ పెట్టడానికి ట్రై చేస్తది మొక్క. దాని పద్ధతే అది. మనం ఇది తీసేయకపోతే గనుక 2 వారాల్లో ఉల్లిపాయ లోపల భూమిలోది పాడైపోద్ది. అందుకని మనం కట్ చేసేసుకోవాలన్నమాట. అవి కట్ చేసుకుని పడేయక్కర్లేదు. మనం సాంబార్‌లో వేసుకోవచ్చు, పచ్చళ్ళల్లో వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. కమ్మగా అంటే మరీ ఎక్కువ వెల్లుల్లి వాసన ఉండదు. అదొక రకమైన రుచి అనమాట. సూప్స్‌లో ఇక్కడైతే అమెరికన్ వాళ్ళు సూప్స్‌లో గూడా వేసుకుంటారు. సో, కట్ చేసి ఇంట్లోకి తీసుకెళ్తాను. ఆహ్, ఆ మొగ్గ దగ్గర ముందుంది చూసారా? అదంతా తీసేయాలి. లేపోతే చాలా గట్టిగా ఉంటదనమాట. అది ఫ్రంట్‌ది బాగోదు. మిగిలిందంతా వాడుకోవచ్చు. కానీ అది మాత్రం ఫస్ట్‌ది వెల్లుల్లి మొగ్గకి ముందున్నది తీసేయాలి. అది అలా కట్ చేసేసి పడేస్తానమాట ఆ పార్టు. మిగిలిన పార్ట్ జాగ్రత్త పెట్టుకుంటాను. ఫ్రీజర్‌లో చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను బ్యాగులో. అవి తీసుకొని సాంబార్‌లో గానీ, పచ్చళ్ళల్లో గానీ వేసుకుంటాను. చాలా రుచిగా ఉంటది. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి పంపించండి. నేను చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నాను. గార్లిక్ అసలు వేసినప్పటి నుంచి ఎలా పెంచాలి అన్నీ చెప్తున్నాను గదా! చాలా చూపిస్తాను. పీచెస్ అండి అవన్నీ కింద పడిపోతున్నాయి. అంటే కొన్ని తగ్గాలండి అలాగే నేనేం వాటిలంతట అవి డ్రాప్ అయిపోతున్నాయి. అవుతాయి ప్రతి సంవత్సరం అలాగే అవుతాయి. వాటిని అన్నిటినీ తీసి బకెట్స్లో వేసి బయట పడేయాలి. లేకపోతే ఇంట్లో పురుగులు ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. చిన్న చిన్న అవి తినడానికి వచ్చిన ఈ బ్యాక్ యార్డ్ అంతా పురుగులు ఎక్కువైపోతాయి. ఇవి బచ్చల మొక్కలండి వస్తున్నాయి. మండవిలా పువ్వులతో ఉన్నప్పుడు తీసిన ఫోటో అది. అది గూగుల్ నుంచి తీసుకొచ్చాను. ఇది నా మాండవిల్లా మొక్క అనమాట. 5, 6 ఏళ్ళు పైన అయిపోయిందని చెప్పి చిన్నది $1కి సేల్‌లో ఉందని కొన్నాను. నార్త్ కేరళైనా వెళ్ళినప్పుడు. దాంతో పాటు ఒక పాట్ కూడా తెచ్చుకున్నాను. అప్పుడు కార్‌లో వెళ్ళాననమాట. డ్రైవ్ చేసుకున్నాను కదా అని కార్‌లోనే ఆ పాటును ఇది తెచ్చాను. 6 ఏళ్ళు అయిపోయింది. అది అప్పటినుంచి దాంట్లోనే ఉందని తీసి చూసాను. కొత్త మట్టి వేద్దాము ఏంటి మ మొక్క స్టంటెడ్‌గా ఉందని. సో, అది తీయగానే ఇవన్నీ ఉన్నాయి. ట్యూబర్స్ ఉన్నాయి. దుంపలు దుంపలు ఉన్నాయన్నమాట. సో, చాలా మటుకు కట్ చేసేసి కొత్త మట్టేసి మళ్ళీ పెడుతున్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గార్డెన్ చేసినా మళ్ళీ కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయన్నమాట. ఈ సంవత్సరం నాకు ఇది కొత్త విషయం. ఇలాగ మాండవిల్లా
దుంపలు పెడతదని నాకు అస్సలు ఐడియా లేదు. సో, నా ఫ్రెండ్స్‌కి వాళ్ళందరికీ దుంపలు పంపిస్తాను. వాళ్ళు పెంచుకుంటారు. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు పంపించండి. ఆహ్, మళ్ళీ మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు గార్లిక్ స్కేప్స్ అయినాయి గదా! మళ్ళీ గార్లిక్ హార్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఎలా ఆరబెడతాను అన్నీ చూపిస్తాను. హమ్మింగ్ బర్డ్ గనుక వీలైతే ఒక ఫోటో తీసి హమ్మింగ్ బర్డ్ ఫోటో గూడా పెడతాను. సర్వే జన సుఖినో భవంతు. అందరూ గూడా గార్డెన్‌కెళ్ళి కొంచెమన్నా గార్డెన్ చేసుకోండి. మీ బాల్కనీలోనో ఎక్కడో చోట. అదొక సంతోషం అనమాట. మొక్క అన్నది మనకు చాలా ఇష్టం. చాలా బావుంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.